ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏంటంటే హీరోగా ఉంటే ఓన్లీ హీరోగా ఉంటే ఇవన్నీ మాట్లాడిపోయేవాళ్ళు. నిర్మాత కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాము. అది ఎంత షోల్డర్ మీద చాలా బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ జర్నీ ఎలా ఉందంటారు? ఈ జర్నీ చాలా అందంగా ఉంది. అందంగా ఆహ్లాదంగా. అంటే ఒక ట్రెక్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయండి, తెలుసుగా మీకు. వెళ్ళిన దెబ్బలు తాకుతాయి, అప్పుడప్పుడు ఎందుకు వచ్చామా అనిపిస్తుంది, తిరిగి వెళ్ళలేం. కానీ అక్కడికి వెళ్ళాక వ్యూ ప్రతి అనుకున్న వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఆ వ్యూస్ కనిపిస్తున్నాయి, అది పూర్తిగా ఎంజాయ్ చేసే లోపే మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అయితే మళ్ళీ ఆక్సిజన్ కోసం అని చెప్పి మళ్ళీ కొంచెం ల్యాండ్. సో బేసిక్గా నిర్మాతగా ఇవన్నిటిని షోల్డర్ చేయటం అనేది బరువు అనేది నిజం అండి. 100% బరువు ఉంటుంది. లేదు అంత, ఎందుకంటే 100 రకాల అసలు ఒక 15 or 20 ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో సినిమా రిలీజ్ ఉందంటే నేను ఇంకా ల్యాండ్ చేయాల్సినటువంటి వీడియోలు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి షూట్లు అవ్వాలి, ఎడిట్లు అవ్వాలి, అవి కరెక్ట్గా దానికి పోస్టర్లు పడాలి, క్యూబ్ రకరకాలు ఉన్నాయి. కానీ ఇందులో ఒక ఆనందం ఉంది నాకైనా మా డైరెక్టర్కైనా, మా ఇద్దరికి. అది నాకు తెలిసి ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అండి సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు, కానీ దానికంటే ఎక్కువగా ఈ క్రియేషన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అందుకే సినిమా పిచ్చోళ్ళు అంటారు, సక్సెస్ పిచ్చోళ్ళు అన్నారు. సినిమా పిచ్చోళ్ళు ఏంటంటే ఆ సినిమాని డెలివర్ చేసేంత వరకు ఈ రాత్రి పగలు ఏదైతే ఈ స్టూడియోలో జరుగుతుంటుందో ఆ ప్రాసెస్లో ఒక ఆనందం ఉంటుంది. రాత్రి 2 అవుతుంది, రామనాయుడు స్టూడియోస్ అందరూ లైట్లు ఆఫ్ అయి ఉంటాయి, ఉట్టి మా టీం ఉంటుంది. ఒకడు దుమ్ తకుమ్ దుమ్ అనే సాంగ్ రిలీజ్, దాన్ని లిరికల్ చేస్తుంటాడు, ఆ డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ వెళ్ళి ఆ చిన్న ఛాయ్ కొట్టు దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగుతుంటాం, అరే మామ ఇదిరా నెక్స్ట్. ఆ తర్వాత ఇంకోటి ఏదో పని. ఈ పనుల మధ్య ఉండే ఒక ఎయిర్, ఒక గాలి ఉంటుంది, ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అది యాక్చువల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్స్. అందుకే సినిమా పిచ్చోళ్ళు సినిమా వ్యసనం అంటారు, సక్సెస్ పిచ్చి వాళ్ళు సక్సెస్ వ్యసనం అన్నారు. ఇక్కడ సక్సెస్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. సో ఆ పని వ్యసనంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా సినిమా పిచ్చోళ్ళే అనుకోవాలి. ఎందుకు అంటే 18 సంవత్సరాల నుంచి ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఒక 2-3 సంవత్సరాలు మనం ట్రై చేద్దాం బై, అది కనుక వర్కౌట్ అవ్వలేదంటే ఇంకో బిజినెస్ ఏదో చేద్దామని అనుకుంటారు. కానీ మీరు ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడే నేను గెలుస్తాను అని ఆ పట్టుదల ఉంది చూసారా, కొన్ని సంవత్సరాలే ఉంటుంది అది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూనే ఉన్నారు, ఇంకా నేను ఆ టేస్ట్ చూడలేదని చెప్తున్నారు చూసారా. మీరు నిజంగానే సినిమా పిచ్చోళ్ళేమో. డెఫినెట్లీ పూర్తి స్థాయి సినిమా పిచ్చివాడినండి నేను. పూర్తి స్థాయిలో ఆ ట్యాగ్ నాకు నేను గర్వంగా కూడా చెప్పుకుంటాను. ఈడెవడరా అంటే ఈడో సినిమా పిచ్చోడు, నందు ఎవడరా అంటే నందు సినిమా పిచ్చోడరా. నందు ఒక నటుడు, నందు ఒక కథానాయకుడు, నందు ఒక నిర్మాత కంటే నందు ఒక సినిమా పిచ్చోడు. నందు తెలుగు ఇండస్ట్రీ బానిస, నేను TFI బానిసని. నేను అందరి సినిమాలను ఎంజాయ్ చేస్తాను, అందరి సక్సెస్లు ఎంజాయ్ చేస్తాను, నా పనులను నేను ఎంజాయ్ చేస్తాను ఇండస్ట్రీలో. మీరు అన్నారు కదా ఎక్కడ పడ్డామో అక్కడే లేవాలి అని చెప్పి, ఆ కసి పూర్తిగా ఉంది. ఎక్కడ పడ్డానో అక్కడే లేస్తాను, అక్కడే నిల్చుంటాను. ఖచ్చితంగా ఈ సినిమా పిచ్చోడు గెలిచాడు అనిపించుకుంటాను.